హలో పిల్లలు, నీతి కథలు తెలుగు ఛానల్కు స్వాగతం. గాలులు గట్టిగా వీచుతున్నాయి. మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. గ్రామంలో భారీ వర్షం పడుతోంది. ఇంటి బయట చిన్న చెరువు పొంగి పొర్లుతోంది. 13 ఏళ్ల లిఖిత కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. గర్జనలు గ్రామాన్ని కుదిపేస్తున్నాయి. వీధుల్లో నీళ్లు మోకాళ్ల వరకు చేరుకున్నాయి. చెట్లు గాలికి ఊగిపోతున్నాయి. పిల్లలు ఇంట్లోనే భయంతో కూర్చున్నారు. పెద్దలు ఆందోళనగా బయట పరిస్థితిని గమనిస్తున్నారు. లిఖిత కళ్లలో భయం లేదు, ఆలోచన ఉంది. ఈ వర్షం వల్ల ఎవరికైనా కష్టం వస్తే అని ఆమె మనసులో ప్రశ్న మెలకువైంది. లిఖిత, బయటికి వెళ్ళొద్దమ్మా. వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. నీళ్లు పెరిగిపోయాయి. అమ్మ, మన పక్కింటి సీతమ్మ ఆంటీ ఒంటరిగా ఉంది కదా, 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందమ్మా. అవును, అది నిజమే తల్లి. కానీ బయట చాలా ప్రమాదంగా ఉంది కదా. అమ్మ, నువ్వేం భయపడొద్దు. నేను జాగ్రత్తగా ఆంటీ దగ్గరికి వెళ్ళేసొస్తాను. ఇతరులు భయపడే సమయంలో లిఖిత ఆలోచించింది, ఎవరికైనా సహాయం కావాలేమో. చిన్న గొడుగు పట్టుకుని లిఖిత నీళ్లలో నడుస్తోంది. వర్షం మరింతగా కురుస్తోంది. నీటి చినుకులు ఆమె ముఖంపై ముత్యాల్లా మెరిశాయి. గాలి బలంగా వీచి ఆమె గొడుగును వంపేస్తోంది. అయినా లిఖిత ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. అయ్యో లిఖిత, ఈ వర్షంలో ఎందుకొచ్చావమ్మా? ఇంత వర్షం పడుతోంది కదా, తడిచిపోతావమ్మా. ఏమైనా అవసరం ఉందా, లేక ఎవరికైనా సహాయం చేయడానికి వచ్చావా? ఆంటీ, మీరు ఒంటరిగా జ్వరంతో బాధపడుతున్నారు కదా, నేను వెళ్ళి మీకోసం మందులు తీసుకొస్తాను. నీ వయసులో పిల్లలు భయపడతారు, నువ్వు కాదు. నువ్వు నిజంగా చాలా ధైర్యమైన అమ్మాయి లిఖిత. నీలాంటి పిల్లలుంటే మా గ్రామానికి ఎప్పుడూ ఆశ ఉంటుంది. ఆంటీ, మరేం పర్వాలేదు. ఆమె చిన్నదైన హృదయం చాలా పెద్దది. ఇతరుల బాధ చూసి వెంటనే స్పందిస్తుంది. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయడానికి ముందుంటుంది. తన సంతోషం కంటే అందరి సంతోషమే ఆమెకు ముఖ్యం. అందుకే గ్రామంలో అందరూ లిఖితను ఎంతో ప్రేమిస్తారు. అలా లిఖిత టాబ్లెట్స్ తీసుకుని వచ్చి సీతమ్మకి ఇస్తుంది. మరుసటి రోజు వర్షం వల్ల స్కూల్ ప్రాంగణం నీటితో నిండిపోయింది. పిల్లలు భయంతో నిలబడ్డారు. గాలి బలంగా వీచి చెట్లు ఊగుతున్నాయి. నీరు తరగతి గదుల మెట్ల వరకు చేరుకుంది. అందరూ ఏం చేయాలో తెలియక ఆందోళనగా ఒకరినొకరు చూస్తున్నారు. టీచర్, రోడ్ అంతా నీళ్లతో మునిగిపోయింది. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? పిల్లలు, మీరందరూ జాగ్రత్త. నీళ్ళల్లో జారిపోకుండా చూసుకోండి. టీచర్, మనం కట్టెలు పెట్టుకొని దారి చేసుకొని వెళ్దాం. అలా పిల్లలందరూ కట్టెల కోసం అడవికి వచ్చి కట్టెలు తీసుకొని వెళ్లారు. ఆమె సమస్యను చూసి భయపడలేదు. పరిష్కారం ఆలోచించింది. పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. ధైర్యంగా ముందడుగు వేసి అందరికీ మార్గం చూపించింది. లిఖిత పిల్లలతో కలిసి కట్టెలు రాళ్లు సర్ది ఒక చిన్న మార్గం తయారుచేసింది. నీరు అడ్డుకాకుండా జాగ్రత్తగా వరుసగా అమర్చింది. పిల్లలు ఒక్కొక్కరిగా ఆ మార్గం మీద నడుస్తూ బయటకు వచ్చారు. టీచర్లు ఆమె తెలివిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ చిన్న ప్రయత్నం అందరికీ పెద్ద ఉపశమనమిచ్చింది. వావ్, ఇది చాలా మంచి ఆలోచన అమ్మా. ధన్యవాదాలు లిఖిత. ఇది మనందరం కలిసి చేశాము. లిఖిత, నీ తెలివి చాలా బాగుందమ్మా. నిజమైన తెలివి ఇతరులకు ఉపయోగపడితేనే విలువ. మన జ్ఞానం ఇతరుల కష్టాలను తగ్గించగలిగితేనే అది గొప్పది. స్వార్థం కోసం కాదు, సహాయం కోసం ఉపయోగించినప్పుడు అది మెరుస్తుంది. మన తెలివి పంచుకున్న కొద్దీ మరింత పెరుగుతుంది.
అదే లిఖిత అందరికీ నేర్పిన పాఠం. అకస్మాత్తుగా ఒక చిన్న బాలుడు జారిపడిపోయాడు. నీరు వేగంగా ప్రవహిస్తోంది. అతను భయంతో అమ్మా అని కేకవేశాడు. చుట్టూ ఉన్న పిల్లలు గాబరాగా వెనక్కి జరిగిపోయారు. నీటి ప్రవాహం అతన్ని మరింతగా దూరం తీసుకెళ్లేలా కనిపించింది. ఆ క్షణంలో అందరి గుండెలు ఒక్కసారిగా గట్టిగా కొట్టుకున్నాయి. అయ్యో టీచర్, రాము నీళ్ళలో పడిపోయాడు. అయ్యయ్యో, రాము నీళ్ళలో పడిపోయాడు. ఎవరైనా కాపాడండి. భయపడకండి, రాము ఈ కర్రని పట్టుకుని బయటికి రా. లిఖిత, మంచి పని చేశావమ్మా. ధైర్యంగా ఒక ప్రాణాన్ని కాపాడావమ్మా. ఒక్క క్షణం ధైర్యం పరీక్ష. ఆమె సమయానికి స్పందించింది. ఆలోచించడానికి సమయం లేకపోయినా ఆమె మనస్సు స్థిరంగా ఉంది. అందరి ప్రాణాలు తన. సాయంత్రం గ్రామస్థులు లిఖితను ప్రశంసించారు. ఆమె ధైర్యం గురించి ప్రతి ఇంట్లో మాట్లాడుకున్నారు. పెద్దలు ఆమె తలపై చెయ్యి వేసి ఆశీర్వదించారు. పిల్లలు ఆమెను చూసి ప్రేరణ పొందారు. ఆ రోజునుంచి లిఖిత గ్రామానికి గర్వకారణమైంది. నువ్వు ఈ గ్రామానికి గర్వకారణం. నీ వయసులో ఇంత ధైర్యం చూపడం చాలా గొప్ప విషయం. నీ మంచి మనసు, తెలివి అందరికీ ఆదర్శం. నీలాంటి పిల్లలు ఉంటే మా గ్రామ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. నేను చేసింది సహాయం మాత్రమే, నన్ను పొగడకండి. నా కూతురు నిజమైన హీరో. హీరోలు సినిమాల్లో మాత్రమే కాదు, మన చుట్టూ ఉంటారు. 13 ఏళ్ల లిఖిత ధైర్యం, తెలివి, మంచితనం కలిసిన వెలుగు. చిన్న వయసులోనే పెద్ద మనసు ఎలా ఉండాలో చూపించింది. తన చర్యలతో గ్రామానికి ఆశను నింపింది. ఆమె కథ ప్రతి పిల్లవాడికి ప్రేరణగా నిలిచింది. నిజమైన హీరో అంటే ఇదేనని అందరికీ గుర్తుచేసింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. నీతి కథలు తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.